ఇప్పుడు పగిడీలో కనపడుతున్నారు అల్లదేళ్ళండి బాబా, అల్లా యొక్క గిఫ్ట్. చాలా మంది అది లేక బిజ్జలు ఇట్టించుకుంటారు. ये रख लूं या ये रख लूं? दो भी काम आते हैं, दो भी। ये पूरा मिनट 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 करके हाफ हो गया। मैं डिस्ट्रैक्शन से नहीं दो। ओके అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ అల్హమ్దులిల్లా మనందరి మీద ఉంది కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ కూడా ఈ జుమా రోజున అల్లాహ్ యొక్క ఆజ్ఞ అయినటువంటి జుమా ఆదేశాన్ని పూర్తి చేయడానికి మనందరినీ కూడా సమావేశమయ్యే భాగ్యాన్ని ప్రసాదించాడు. సోదరులారా, సోదరీమణులారా, ప్రతి జుమ్మాలో కూడా ప్రతి మస్జిద్ యొక్క ఇమాం కూడా అత్యధికంగా ప్రయత్నించవలసింది ఏమిటి అంటే, సమాజంలో ఏ విషయాలను చర్చించడం అవసరమో, ఏ విషయాల ద్వారా సమాజానికి ఇప్పుడు లాభం చేకూరుతుంది అనేది ఆలోచించడం చాలా అవసరం. అయితే అందుకే కొంతమంది దానికి సంబంధించి చదువుతూ ఉంటారు పుస్తకాలు. అసలు ఇప్పుడు ఏం నడుస్తుంది, ప్రస్తుతం అయితే వక్ఫ్ బోర్డు బిల్లు కోసం మాట్లాడాలి. వక్ఫ్ బోర్డు బిల్లు కోసం ఎంత మాట్లాడటం జరుగుతుందంటే అల్హమ్దులిల్లా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాం. మేము మాట్లాడుతున్నాం, చాలామంది మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా ముఖ్యం. కానీ దురదృష్టం ఏమిటంటే వక్ఫ్ బిల్ కోసం ఒక మస్జిద్లో మాట్లాడితే దీని మాట మాట్లాడగానే వక్ఫ్ బోర్డు బిల్లు కోసం మాట్లాడటం ఏంటి, దీని మాట కాదు కదా అన్నాడు ఒక మహామేధావి. అల్లా క్షమించుగాక. అంటే మేధావి అంటే రివర్స్లో అర్థం చేసుకోండి. అంటే ఆ మాటలు మాట్లాడకూడదు. ఎందుకని? వక్ఫ్ బోర్డు అనేది ముస్లింల యొక్క ఏవైతే స్థిర ఆస్తులు ఆ రోజుల్లో దానం చేసినవి ఉన్నవో వాటిని ఏదో ఒక రకంగా ప్లాన్ చేసి తమ స్వార్థం కోసం ఉపయోగించుకోవాలని అధికారంలో ఉన్నటువంటి గర్వంతో కూడినటువంటి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందుకోసం మనం చేతులు ముడుచుకొని కూర్చోకూడదు, మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఈ మాట అర్థం కాలేదు ఆయనకి. మీరు దీని మాట మాట్లాడాలి, బయాన్ చేయాలి మసీదులో, ఈ మాటలు మాట్లాడటం ఏంటన్నారు. మసీదులు లాక్కున్న తర్వాత చేసుకుందాం, చెట్టు కిందో లేకపోతే ఏ రోడ్డు పక్కన, బాగుంటుంది, అప్పుడు సరదాగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. 500-700 సంవత్సరాలు మసీదులు ఉన్నాయండి, వాటి కాగితాలు ఇప్పుడు చూపించండి అంటాడు. ఎక్కడి నుంచి తీసుకొస్తావు కాగితాలు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆధారాలు? ఆ రోడ్డు మీద చేసుకుంటారు అబ్బాయి, ఇది మీకు ఏ ఆధారాలు లేదు కాబట్టి మీది కాదు అంటాడు. ఖతం, అయిపోయింది, టాటా సలాం అలైకుం, బాయ్ బాయ్. అప్పుడు చేసుకుందాం బయాన్లో, బాగా రోడ్డు పక్కన పెద్ద పెద్ద బయాన్లు చేసుకోవచ్చు. దురదృష్టం ఏంటంటే కనీస నాలెడ్జ్ కూడా ఉండడం లేదు మనోళ్ళకి, కొద్దిమందికి. అందుకే ఈ మాటలు మాట్లాడుతున్నారు, వక్ఫ్ బోర్డు కోసం మాట్లాడటం ఏంటి, బయాన్ చేయాలి కదా అని చెప్పేసి. అయితే సోదరులారా, పెద్దలారా, ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ మాట సమాజానికి అవసరమో ఆ మాట మాట్లాడటం ప్రతి ఒక్క ఇమాం యొక్క బాధ్యత. అయితే ఇక్కడ మరొక రాంగ్ స్టెప్, మరొక తప్పు ఏం జరుగుతుంది, పొరపాటు ఏం జరుగుతుంది అంటే, నేను కొన్ని పీడిఎఫ్లు మీకు ఇస్తా, వచ్చే జుమ్మా మీరు ఇది మాట్లాడాలని చెప్పి. ఇది వద్దు. ఎందుకంటే అన్ని జుమ్మాల్లో మీరు ఇచ్చిన ఖుత్బాలు మాట్లాడితే ఇక్కడ సమాజం ఏం చేస్తుందో మీకేం తెలుస్తుంది.
ఇక్కడ ఏం అవసరం, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది మాకు తెలుసు, మీకు తెలీదు. మీరు అక్కడి నుంచి పీడిఎఫ్ పంపుతారు మాకు, అఫ్రోజా ఈ జుమ్మా మాషాల్లా, ఇంకెక్కడ ఏం జరుగుతుందో మేము అయ్యే చెప్పుకుంటూ పోవాలి. కాదు కాదు, ఒక ఇమామ్గా మసీద్ ఇమామ్గా తెలిసినంతగా ఎక్కడో ఉన్న అఫ్రోజ్ గారికి తెలీదు. అక్కడ ఏం జరుగుతుందో అఫ్రోజ్ గారికి తెలుస్తుంది అత్తిల్లో, ఎందుకంటే అక్కడ ఉంటున్నాడు ఆయన. అక్కడ ఏం జరుగుతుందో ఆయన తెలుస్తుంది. మొత్తం అంతా ఇదే నడాలి, ఇది రాంగ్, ఇది ఇక్కడ ఏదో రాంగ్ స్టెప్ జరుగుతుంది. సోదరులారా సోదరీమణులారా, ఏది ఏమైనప్పటికీ ఒక బిల్లు గురించి చాలా వివరంగా చాలా మంది ధార్మిక పండితులు మాట్లాడుతున్నారు. ఈ రోజు అసలు హజరత్ అమ్మ ఆయిషా రాణి గారి జీవిత చరిత్ర పుస్తకం తీసి కూర్చుంటే మన అబ్దుల్ అలీం గారు ఫోన్ చేసి గంట మాట్లాడారు దానికోసమే. తర్జుమా చేయాలి అఫ్రోజ్, మీరు కొంచెం దీన్ని తెలుగులో చెప్తూ ఉండండి, నేను రాసుకుంటా ఉంటానని చెప్పి. అంటే అంత మాట్లాడుతున్నారు ఉలమాలు, అల్లాదే వల్ల. ఏదేమైనప్పటికీ అల్లా తాలా ఇప్పటికైనా మనందరం కూడా కళ్ళు తెలుసుకునే భాగ్యం ప్రసాదించుగాక. లావు లావు దుప్పట్లు తీసుకొని పడుకున్నారు మనోళ్ళు కొద్దిమంది, హ్యాపీగా లావు లావు దుప్పట్లు తీసుకొని మాకేమో అవసరం లేదని పడుకున్నారు మనోళ్ళు. ఇప్పుడు ఉన్నోడు తల్లి రేపుతున్నాడు, లెగండ్రా లెగండ్రా, పడుకుంది చాలు, ఇంకా లెగండే. ఇప్పుడు కూడా లేకపోతే మనోళ్ళు అయిపోయారు, ఎవరు లేపరు ఇంకా. అల్లా మనందరినీ రక్షించుగాక. సోదరులారా సోదరీమణులారా, అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా, ఈవిడి పేరు వినగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రియమైన భార్య అని మనకు గుర్తొస్తుంది. అది నిజం కూడా. అందుకే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సభలో ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి అడిగారు, ఏమని, ఓ దైవ ప్రవక్త మీకు అందరిలో ప్రియమైన వారు, ఇష్టమైన వారు ఎవరని చెప్పేసి. అలాగే నబీ వెంటనే అంటారు, నా భార్య ఆయిషా అని చెప్పి, నా భార్య ఆయిషా అని చెప్పి అంటారు. ఈ రోజుల్లో ఏ మగ వ్యక్తి, ఏ పురుషుడికి కూడా ఇంత ధైర్యం ఉండదు, నా పెళ్ళం అంటే నాకు చాలా ఇష్టం అనేంత ధైర్యం. మా పెద్దనాన్న ఏమంటాడో, మా చిన్నాన్న ఏమనుకుంటాడో, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, నా పెళ్ళం ఇష్టం అంటే, ఏంట్రా నీ పెళ్ళం గురించి చెప్తున్నావు 10 మందిలో అంటారేమో అని చెప్పి మనం ఇలా ఆలోచిద్దాం. దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడగగానే ప్రజలందరూ, సహబాలు మరి అందరూ కూర్చొని ఉన్నారు, పెద్ద సభ జరుగుతుంది. ప్రవక్త అన్నారు, ఆయిషా నాకు చాలా ఇష్టం. యా రసూలల్లాహ్, స్త్రీలలో కాదు పురుషుల్లో ఎవరికి ఇష్టం? అల్లాహ్కి నబీ అన్నారు, ఆయిషా తండ్రి అబూబకర్, ఆయిషా తండ్రి అబూబకర్ ఇష్టం నాకు. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంతవరకు దువా చేశారు, యా అల్లాహ్, నేను నా భార్యల విషయంలో, అతి ముఖ్యంగా ఆయిషా విషయంలో చూపే ప్రేమ కారణంగా నా ప్రేమను నేను అదుపులో ఉంచుకోలేకపోతున్నాను, ఆయిషాని అంత ప్రేమిస్తున్నాను, తీర్పు దినం రోజున ఈ విషయంలో నన్ను పట్టుకోవద్దు అని చెప్పి అల్లాహ్కి నబీ దువా చేస్తూ ఉండేవారు. అమ్మ ఆయిషా అంటే అంత ప్రేమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అయితే సోదరులారా సోదరీమణులారా, అల్లాహ్ తబారక తఆలా విశ్వాసులకు కొన్ని ఖురాన్ మజీదులో ఆదేశాలు వాక్యాల ద్వారా తెలియజేసి ఈ పనులు ఇలా చేయండి అని చెప్పాడు. కొన్ని ఆచరణల ద్వారా ప్రవక్త వారి యొక్క శిష్యుల యొక్క ఆచరణలు మనకు చూపించి ఇలాంటి సమయంలో మీరు ఇలా జాగ్రత్త పడాలని కూడా తెలియజేశాడు. అందుకు పెద్ద ఉదాహరణే సూరయ నూర్. సూరయ నూర్లో కొన్ని వాక్యాలు హజరత్ అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా యొక్క పవిత్రతను, ఆమె యొక్క పవిత్రతను కొనియాడడం కోసం, ఆమె యొక్క పవిత్రతను పూర్తి మానవ సమాజాన్ని అందరికీ తెలియజేయడం కోసం అల్లాహ్ అవతరింపజేశాడు. ఆమె ఎంత పవిత్రురాలు అని చెప్పి. 3, 2 స్త్రీల మీద 1 పురుషుడి మీద ఇలాంటి నిందలు పడ్డాయి. పురుషుడు ఎవరు అంటే హజరత్ యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాం, ఆయన మీద కూడా నింద పడింది. జులైకా ఏమన్నారు, ఆవిడ నన్ను బలవంత పెట్టేశాడు, నన్ను పాడు చేయడానికి చూశాడు ఈయన అని చెప్పి నింద హజరత్ యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాం మీద వేస్తే, ఒక చిన్న పసిపిల్లవాడు సాక్ష్యం చెప్పాడు. ఏమని చెప్పేసి, యూసుఫ్ అలైహిస్సలాం పవిత్రమైన వ్యక్తి, వారి తప్పు చేయలా, చెడ్డ పని చేయలేదు ఈయన అని చెప్పి సాక్ష్యం పిల్లోడు ఇచ్చాడు. 2 స్త్రీల మీద నిందేశారు. అందులో ఒకరు హజరత్ మరియం అలైహిస్సలాతు వస్సలాం మీద. మరియం అలైహిస్సలాం ఎప్పుడైతే బిడ్డని చేతిలో పెట్టుకుని వస్తారో, ఒళ్ళో పెట్టుకుని ఏమంటారు అక్కడ, ఓ మరియం, ఖురాన్ మజీదులో క్లియర్గా ఉంటుంది దాని యొక్క సారాంశం, ఓ మరియం, ఇలాంటి తప్పుడు పని నీ వంశంలో ఎవరూ చేయలేదు కదా,
నీ వంశంలో ఎవరు ఇలాంటి తప్పుడు పని చేయలేదు కదా, ఇలాంటి తప్పు పనికి పూనుకున్నావేంటి అని చెప్పి అడుగుతారు. అల్లా తబారక్ తఆలా అంటాడు, మరియం మీరేం మాట్లాడకండి, మీ బిడ్డ వైపు సైగ చేయండి అంటాడు అల్లా. ఆ బిడ్డ వైపు సైగ చేయగానే ఆ బిడ్డ హజరత్ ఈసా అలైహిస్సలాతు వస్సలాం మాట్లాడతారు. ఏమని? నేను అల్లా యొక్క దాసుణ్ణి, నాకు ప్రవక్తగా ఎన్నుకోవడం జరిగింది, నాకు గ్రంథం ఇవ్వడం మరియు వివేకం జ్ఞానం కూడా అల్లా ప్రసాదించడం జరిగింది అని చెప్పి ఆ పసిబిడ్డ మాట్లాడి ఆవిడ యొక్క పవిత్రతను అల్లా తబారక్ తఆలా సొంత కుమారుడు ఈసా అలైహిస్సలాతు వస్సలాం ద్వారా సాక్ష్యం చెప్పిస్తాడు, ఆవిడ పవిత్రరాలు అని చెప్పి. యూసుఫ్ అలైహిస్సలాంకి చిన్న పిల్లోడే, మరియం అలైహిస్సలాంకి చిన్న పిల్లోడే. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్య అయిన హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హాకి స్వయంగా అల్లా సాక్ష్యాధారాలు తీసుకొస్తాడు. ఇది గొప్ప విషయం. స్వయంగా నేరుగా అల్లా తబారక్ తఆలా సాక్ష్యాల్ని ప్రవేశపెడతాడు. అమ్మ ఆయిషా ఎలాంటి స్త్రీ అని చెప్పి, ఆవిడ ఎంత పవిత్రమైనటువంటి స్త్రీ అని చెప్పి. ఎప్పుడైతే అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా ప్రవక్త వారితో ఒక ప్రయాణంలో వెళ్తారో, వాపసి అంటే తిరిగి మదీనా వస్తున్నప్పుడు ఒక ప్రదేశంలో ఈ యొక్క గ్రూప్ అంతా కూడా, ఈ యొక్క ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళంతా ఆగుతారు, ఈ సమూహం అంతా. ఆ సమూహం అక్కడ ఆగినప్పుడు అందరూ కూడా అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఆగినప్పుడు అమ్మ ఆయిషా రదియల్లాహు ఏమనుకుంటారంటే, ఇంకా బయలుదేరడానికి టైం ఉంది కదా, ఈలోపు కాలకృత్యాలు తీర్చుకొని వద్దామని చెప్పేసి ఆమె తమ యొక్క అవసరం నిమిత్తం అలా లోపలికి వెళ్తారు. తిరిగి వచ్చేలోపు ఈ యొక్క గ్రూపు, ఈ యొక్క సమూహం మొత్తం వెళ్ళిపోతారు. ఎందుకని? ఆవిడ్ని ఒక పల్లకిలో పెట్టి ఒంటి మీద పెట్టేవారు. ఆ పల్లకి తేలిగ్గా ఉండేది, అందులో ఉన్న అమ్మ ఆయిషా గారు కూడా చాలా తేలిగ్గా ఉండేవారు. ఈ ఎత్తేటువంటి సహబాలు ఎవరైతే ఉన్నారో అమ్మ ఆయిషా ఉన్నారేమో అనుకుంటారు వారు. అనుకొని అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారిని యొక్క ఆ పల్లకి ఏదైతే ఉందో ఆ పల్లకి ఆ పైన పెడతారో, తీసుకుని వెళ్ళిపోతారు. ఈ లోపు ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తారు, ఇక్కడేమో ఎవరు ఉండరు. అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా చాలా కంగారు పడతారు, భయపడతారు. అయితే అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా ఏమనుకుంటారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైనా ఏ సమూహమైనా ప్రయాణంలో వెళ్తే ఖచ్చితంగా ఒక వ్యక్తిని వెనక పెడతారు. వెనక పెట్టడం ప్రవక్త వారి యొక్క ఆచరణ. ఏంటి? ఆ వెనక నుంచి ఏమైనా వస్తువులు పడిపోవడం ఏదైనా జరిగితే, లేదా ఎక్కడైనా ఏమైనా వస్తువులు మర్చిపోతే ఆ వ్యక్తి తీసుకుని వచ్చేటువంటి బాధ్యత అన్నమాట. అలాగే ఒక సహాబీ రదియల్లాహు తఆలా గారు వస్తూ ఉంటారు. అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. నిద్ర పట్టేస్తుంది. ఆమెను చూసి ఆ సహాబీ గారు అల్లాహు అక్బర్ అంటారు. అనగానే ఈవిడికి కంగారు పడి లేచి చూసి, అయ్యో ఎవరో పరాయి పురుషుడు వచ్చారని చెప్పేసి వెంటనే ముఖం మీద వస్త్రం వేసుకొని, ఆ వస్త్రం జారిపోతుంది, ఆ వస్త్రాన్ని వేసుకుంటారు. ఆ తర్వాత అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా అని చెప్పి ఆ సహాబీ గారు గుర్తించి అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారిని ఒంటె మీద కూర్చోబెట్టి వీరు నడుచుకుంటూ మధ్యాహ్నం కల్లా అక్కడికి వెళ్తారు, మదీనా మునవ్వర మధ్యాహ్నంకి. ఈ లోపు అబ్దుల్లా బిన్ ఉబై అనేటువంటి ఒక మునాఫిక్, ఒక కపట ముస్లిం ఏం చేస్తాడంటే, ఇది చూసి మొత్తం మదీనా అంతా కూడా టామ్ టామ్ చేసేస్తాడు. ఏదో జరుగుతుంది, ప్రవక్త గారి భార్య ప్రవక్త గారితో రాకుండా మరెవరితోట వస్తుందంటే ఏదో చేసింది, నఊదు బిల్లాహ్, ఏదో జరిగింది అని చెప్పేసి వీడు మొత్తం ప్రచారం చేస్తే ఆ ప్రచారం ఎంత దారుణమైపోద్ది అంటే మొత్తం మదీనా మునవ్వర అంతా కూడా టామ్ టామ్ అయిపోద్ది. మదీనా మునవ్వర అంతా కూడా, ఎప్పుడైతే మదీనా మునవ్వర మొత్తం అంతా కూడా ఈ విధంగా అత్యధికంగా ఈ యొక్క పుకారు వెళ్ళిపోయిందో, అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ వహీ రాలా. ప్రవక్త సత్య తిరస్కారులు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, మీరు మక్కా వదిలి మదీనా వెళ్ళిపోండి అన్నాడు అల్లా ముందే. ఇక్కడేమో వహీ రాలేదు. ఇక్కడేమో పవిత్రమైనటువంటి భార్య మీద నిందేస్తారు వీళ్ళు. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేయాలో తోచని స్థితిలో ప్రవక్త వారు చాలా బాధగా ఉంటారు. బాధగా ఉన్నప్పటికీ అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. కానీ అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారితో ఎంతైతే ప్రేమ ముందు ఉండేదో అంత ప్రేమతో మాట్లాడలేకపోతారు. ఏం జరిగిందో తెలియక, ఏం జరిగిందో అర్థం కావట్లా, మాట్లాడలేకపోతారు. ఆ బాధ అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా గారికి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఏంటి, ఎప్పుడు కూడా ప్రవక్త గారు ఇంటికి వస్తే మాట్లాడేవారు. ఒక మాట బాగా గుర్తుంచుకోండి, మనం భార్యతో ఎప్పుడు కూడా చాలా ప్రేమగా మాట్లాడుతాం అనుకోండి, ఒక్కరోజు మాట్లాడకపోతే చాలా
టెన్షన్ పడిపోతారు ఆడోళ్ళు, వెంటనే కనిపెట్టేస్తారు ఏమైంది, ఎందుకలా టెన్షన్గా ఉన్నారు, మీరేంటి మాట్లాడలేదని చెప్పేసి. అలాగే భార్య అయినా సరే ఎప్పుడు కూడా మనతో మాట్లాడుతూ ఉండే స్త్రీ ఒక్కసారిగా మౌనంగా అయిపోతే మనకి అర్థమైపోద్ది ఏదో జరిగింది ఇంట్లో. మనం వచ్చేసరికి ఈ అత్తకోళ్ళ మధ్య ఏదో డిస్కషన్ అయింది, ఏదో జరిగింది, అందుకే మా భార్య ఎంత సైలెంట్గా ఉందని చెప్పి అర్థమైపోద్ది మనకి. అంత అర్థం కాకుండా ఉండడానికి మనమే అడుగు మనుషులం కాదు కదా, మనుషులమే కదా. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లోకి వెళ్తున్నారు, కానీ మామూలుగా మాట్లాడుతున్నారు, పెద్దగా ప్రేమగా మాట్లాడలేకపోతున్నారు. ఇది అమ్మ ఆయిషా గారికి చాలా బాధ అనిపించింది. అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా అడుగుతారు, ఓ దైవ ప్రవక్త, నేను నా ఇంటికి వెళ్ళదలుచుకున్నాను. ప్రవక్త అంటున్నారు, వెంటనే వెళ్ళరా అంటారు. అది ఇంకా ఏడుస్తారు, ఆవిడ ఇంకా బాధపడిపోతారు. ఇంతకు ముందు ఎప్పుడైనా యా రసూలల్లాహ్ నేను ఇంటికి వెళ్తానంటే, ఆయిషా ఇవాళ కాదు రేపు వెళ్ళాలి, రేపు అడిగితే ఆయిషా ఇవాళ కాదు రేపు వెళ్ళు, తర్వాత రోజు అడిగితే ఆయిషా ఇవాళ కాదు రేపు వెళ్ళి అని చెప్పనేవారు. ఈ రోజు ఏంటి అల్లాకే నబీ వెళ్తాననగానే వెళ్ళిపోమన్నారు. ఇంకా భయం వేసేస్తుంది ఇవిడికి, ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకు ఇవిడికి బయట తిరిగేది మగోళ్ళు కదా, మనకు కదా తెలిసేది. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం బయట ఉన్నారు, బయట మొత్తం అంతా కూడా పుకారేమో అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు ఏదో చెడు పని చేసేసారని చెప్పి మొత్తం టామ్ అయిపోయింది. ఇక్కడ అబ్దుల్లా బిన్ ఉబై గాడు, తర్వాత వాళ్ళ యొక్క సైన్యం అంతా కూడా, మునాఫికుల యొక్క సైన్యం అంతా కూడా మొత్తం తగలెట్టేశారు. ఇక్కడ అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా, ఏం జరుగుతుందో అర్థం కాలేదు ముఖ్యంగా. అయితే ఆ రోజుల్లో బాత్రూములు గట్ట లేవు. ఎలాగైతే మనకు కూడా ఒక 20-30 సంవత్సరాల క్రితం వరకు కూడా బాత్రూములు గట్ట లేవు, అలాగే ఆ బాత్రూములు గట్ట లేని కారణంగా కాలకృత్యాల కోసం అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వేరే స్త్రీతో చాలా దూరం వెళ్తారు బయటికి, ఇంటికాడి నుంచి. వెళ్ళిన తర్వాత వాపసి వస్తూ ఉంటుండగా ఆ పక్కన ఉన్నటువంటి స్త్రీకి దెబ్బ తగులుతుంది, కాలుకి దెబ్బ తగిలిన తర్వాత లేచిన తర్వాత అంటారు ఏమని చెప్పేసి, ఫలానా వ్యక్తి నాశనం అయిపోను గాక అంటారు. అప్పుడు అమ్మ ఆయిషా అడుగుతారు, మీరు ఎందుకు అలా చెప్పిస్తున్నారు, ఎప్పుడు మీరు ఇలా అంటాం నేను చూడలేదంటే, ఆయిషా నీకు తెలియదా నీ మీద ఆ వ్యక్తి ఎంత పెద్ద నింద వేశాడో అని చెప్పి అంటారు ఆవిడ. అప్పుడు తెలుస్తుంది ఫస్ట్ అమ్మ ఆయిషా గారికి, నా మీద ఈ నింద పడిందా, అందుకే ప్రవక్త గారు ఎలా ఉన్నారా. వెంటనే అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా ఇంటికి వెళ్ళి అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అత్తగారు అంటే అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా తల్లి గారితోటి అడుగుతారు ఏమని చెప్పేసి, అమ్మ ఏమైంది అసలు, నా భర్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఎందుకున్నారు, తర్వాత నా గురించి ఇలాగా నాతో వచ్చినటువంటి స్త్రీ ఇలా చెప్పారు, ఏం జరుగుతుందని చెప్పేసి అంటే, ఆయిషా నీ మీద వ్యభిచారం యొక్క నింద వేయడం జరిగింది అని చెప్పంటారు. నీ మీద నౌజు బిల్లా, మీ మీద వ్యభిచారం యొక్క నింద వేయడం జరిగింది అని చెప్పంటారు. అనగానే వెంటనే అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వెంటనే అక్కడ కింద పడిపోయి ఎంత ఏడుస్తారంటే, సోదరులారా సోదరీమణులారా, కళ్ళలో నీళ్లు ఏడ్చి ఏడ్చి ఇంకిపోతాయి. ఒక స్త్రీ మీద నింద వేయడం ఇస్లాం యొక్క ధర్మంలో అందుకే చెప్పడం జరిగింది. కితాబుల్ కబాయిర్ ఒక పుస్తకం ఉంది, అల్లామా జహబీ రహ్మతుల్లాహి గారిది, కితాబుల్ కబాయిర్. అందులో ఒక మాట రాయడం జరిగింది, ఒక పవిత్రమైన స్త్రీ మీద నింద వేయడం అతడు పూర్తి జీవితాంతం చేసిన ఆరాధనను నాశనం చేసుకోవడానికి ఈ ఒక్క పని చాలు, మొత్తం ఇబాదత్ అంతా నాశనం అయిపోతుంది, మొత్తం ఆరాధనల పుణ్యాలన్నీ నాశనం అయిపోతాయి ఒక్క పవిత్రమైన స్త్రీ మీద నింద వేయడం. కొద్దిమంది ఆడవాళ్ళకు ఉంటుంది, కొద్దిమంది ఆడవాళ్ళకి జబ్బు ఉంటుంది, కొద్దిమందికి పక్క భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారంటే చూడలేరు, చచ్చిపోతారు, కొంతమంది చచ్చిపోతారు, నలిగిపోతారు. కొద్దిమంది ఎంత దిగజారిపోతారంటే అవసరమైతే నిందలేసేయడానికి కూడా దిగజారిపోతారు. అందుకే ఖురాన్ క్లియర్గా చెప్పింది, మీకు తెలియనటువంటి విషయాల మీద మీరు వాటి వెనక పడకండి, అనుమానాల విషయంలో అసలు వెళ్ళకండి, అనుమానాలు అసలు పడకండి, అసలు అనుమానాలు పడవద్దు, అసలు అనుమానాలు పడొద్దు మీరు. వెంటనే అల్లాకే నబీ యొక్క మామగారు అబూబకర్ రదియల్లాహు అన్హు తొందరగా వస్తారు, ఏంటి శబ్దం వచ్చింది అని చెప్పి ఆయన ఖురాన్ చదువుకుంటూ ఉంటారు. వచ్చి ఏమైంది ఉమ్మే రుమాన్ అని అడిగితే ఆయిషాకి విషయం తెలిసిపోయింది అని చెప్పేసి అంటారు. అప్పుడు దాకా తెలియకుండా మేనేజ్ చేశారు. అబూబకర్ రదియల్లాహు అన్హు, ఉమ్మే రుమాన్, అమ్మ ఆయిషా గారి తల్లి, తెలిస్తే మళ్ళీ ఏమైపోద్దని చెప్పి మేనేజ్ చేస్తూ వస్తే తెలిసింది.
ఈవిడ ఏడుస్తూ ఉంటారు. ఎంత ఏడుస్తారంటే హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియలను ఏడవద్దమన్నా ఆవిడ ఆపుకోలేనంత ఏడుస్తూ ఉంటారు ఆవిడ. విషయం ఏంటంటే, మీకు నాకు మీరు భయాన్ని వింటున్నారు, నేను చెప్తున్నానండి. పడ్డవాళ్ళకి అర్థమైపోద్ది. ఇలాంటి నిందలు పడితే చూసారు కొంతమంది ఆడవాళ్ళ మీద, వాళ్ళకి అర్థమైపోద్ది ఇది ఎంత భయంకరమైన టార్చరో. ఇది చేసిన వాళ్ళు దర్జాగా తిరిగేస్తున్నారండి. ఈ జనరేషన్, ఈ కాలం ఎలా అయిపోయిందంటే, చేసిన వాళ్ళు దర్జాగా తిరిగేస్తున్నారు, నిందలు పడి చాలా టార్చర్ అనుభవిస్తున్నారు. టార్చర్. అందుకే ఇస్లాం కూడా ఏం చెప్తుందంటే, పరాయి పురుషులతో మాట్లాడటం అనేది చేయకండి. ఎందుకంటే ఇదిగో తోక అంటే అదుగో పులి అనే మనుషులు ఉంటారు కొంతమంది సమాజంలో. ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. జస్ట్ ఆవిడ ఏదో మాట్లాడిందంటే, నాకు తెలుసండి ఈ మధ్య రాత్రులు కూడా వచ్చి వెళ్తున్నాడు అంటారు. అంతే, ఖాతం అయిపోయింది. ఇంకా ఆవిడ కొంప కూలిపోద్ది, సంసారం సర్వనాశనం అయిపోద్ది. ఈవిడ చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఆ యొక్క దాన్ని ఏమంటారు, శాడిజం ఆస్వాదిస్తుంటది. అదొక రకమైనటువంటి సంతోషం ఆస్వాదించుంటది ఆవిడ. సమాజంలో ఉన్నారు కొంతమంది. సోదరులారా, సోదరీమల్లారా, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భార్య అమ్మ ఆయిషా గారు ఏడుస్తూ ఉంటారు. అయితే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఏం చేయాలో అర్థం కాదు. మస్జిద్కి వెళ్తారు. మస్జిద్లో వెళ్ళి చూస్తే అబ్దుల్లా బిన్ ఉబై అక్కడ కూర్చొని ఉంటాడు. ఎవడు వీడు? అమ్మ ఆయిషా గారి మీద నింద వేయించినోడు. ఏదో జరుగుతుంది, ఏదో ఉంది, లేకపోతే ప్రవక్త గారి భార్య ప్రవక్త గారితో రాకుండా ఆయనతో రావడం ఏంటి అన్నాడు చూసారా, వాడు అక్కడ కూర్చొని ఉంటాడు. ఇంకొద్ది మంది ఇక్కడ కూర్చొని ఉంటారు. అల్లాహ్కే నబీ అంటారు, కొద్దిమంది నా భార్య మీద నింద వేస్తున్నారు, ఆ నింద కారణంగా నేను నా యొక్క కుటుంబం అంతా కూడా చాలా బాధలు పడుతున్నామని చెప్పేసి అల్లాహ్కే నబీ అంటారు. అనగానే ఒక సహాబీ లేసి అంటారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ ప్రవక్త, మీరు చెప్పండి, వాళ్ళు మా యొక్క ఖాందాన్, మా వంశంలో ఎవడైనా అయితే గనుక చెప్పండి, వాడి తలకాయ తీసేస్తానంటారు అల్లాహ్కే నబీ యొక్క శిష్యుడు. అంతలోకి తర్వాత ఇంకో మాట అంటారు, ఒకవేళ అవతల పక్క ఉన్నాడు వాళ్ళ ఖాందాన్ ఎవరైనా మీరు చెప్పండి యా రసూలల్లాహ్, వాళ్ళతో నేను యుద్ధం చేస్తానంటారు ఆ సహాబీ గారు. వాళ్ళతో యుద్ధం చేస్తానంటారు. అనగానే ఎంతవరకు అయిపోద్ది అంటే, అది మొత్తం ఆ వాతావరణం అంతా కూడా వేడెక్కిపోద్ది, గొడవలు అయ్యేంత విధంగా. దీని అంతటికి మూల కారణం ఏంటి? జబాన్, నాలుక. నాలుక చేసిన రచ్చ, నాలుక చేసిన విధ్వంసం ఇదంతా. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, మీరు గొడవలు పడొద్దు, నేను ఉన్నప్పుడే మీరు ఇలా గొడవలు పడితే ఎలాగని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ ఆ గొడవని సద్దిమణిగేలా చేస్తారు. ఆ తరువాత అక్కడి నుంచి అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళిపోతారు ఇంటికి. ఇలా చాలా రోజులు ఏం చేయాలో అర్థం కాదు. మొత్తం అంతా కూడా వాతావరణం ఏమో చిందరవందర గందరగోళం కింద ఉంది. ఒక పక్క రకరకాల మాటలు. తల్లిదండ్రులు ఎంత బాధ అనుభవిస్తారు. అయితే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉండగానే ప్రవక్త వారి మీద ఎప్పుడైనా వహీ వస్తే మొత్తం చెమటలు పట్టేస్తాయి. మొత్తం అంతా కూడా చెమటలు వచ్చేస్తాయి. అల్లాహ్కే నబీ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా కూడా ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వహీ, ప్రవక్త వారి మీద ఏదైతే సందేశం ఇచ్చే దైవదూత ఉంటారో ఆ దైవదూత వస్తారు. దైవదూత వచ్చిన వెంటనే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా మౌనంగా ఉండిపోతారు. అబూబకర్ రదియల్లాహు, ఉమ్మే రుమాన్ రదియల్లాహు తఆలా అన్హా, అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వీళ్ళంతా మౌనంగా ఉంటారు. అమ్మ ఆయిషాని ఏమనుకుంటారంటే, ఒక మాట అమ్మ ఆయిషా ఏం తప్పు చేయలేదని చెప్పి ఒక మాట అల్లాహ్ తబారక్ తఆలా వైపు నుంచి జిబ్రాయిల్ ద్వారా చెప్పిస్తాడని చెప్పి అనుకుంటారు. అమ్మ ఆయిషా రదియల్లాహు కాదు, అల్లాహ్ అలా చేయలేదు. ఆయతులు అవతరణ చేశాడు సూరా నూర్లో. ఏమిటి ఆయతులు అంటే, సూరా నూర్ వాక్యం 4, శీలవతులైన స్త్రీలపై అపనిందను మోపి దానికి సంబంధించి 9 సాక్షుల్ని తీసుకురాలేని వారికి 80 కొరడా దెబ్బలు కొట్టండి. షానే నుజుల్ ఇది. ఈ ఆయతుల యొక్క వివరణ ఇది. ఎందుకు వచ్చాయి ఆయతులు? డైరెక్ట్గా ఖురాన్ అర్థం చేసుకోవచ్చండి, ప్రవక్త గారి మాటలు అవసరం లేదు అంటారు కొంతమంది. అబ్బే అలా కాదు. బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తెలియకపోతే ఖురాన్లో చాలా ఆయతులు మనకు అర్థం కావు. చాలా ఆయతులు షానే నుజుల్ అర్థం కావాలి.
ఇక్కడ అల్లాహ్ తబారక తఆలా అన్నాడు ఏమని చెప్పేసి, శీలవతులైన స్త్రీల మీద అపనిందను మోపి దానికి సంబంధించి 9 సాక్షుల్ని తీసుకురాలని వారికి ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలంట? ఎన్ని బై 80 కొరడా దెబ్బలు వేయండి. సాక్షుల్ని తీసుకురాకుండా చెప్పేశారు కదా, మీ ఆవిడ ఇలాగా అలాగా, మీ ఆవిడ ఆడితో తిరుగుతుంది ఈడితో తిరుగుతుంది, 80 కొరడా దెబ్బలు కొట్టండి. ఇక మీదట ఎన్నడూ కూడా వారి సాక్ష్యాన్ని మీరు అంగీకరించకండి. మరి అబద్ధం చెప్పాడు కదా, అర్థమైందా అర్థం కాలేదా? అబద్ధం చెప్పాడు కదా, అందుకే 80 కొరడా దెబ్బలు ఒక శిక్ష. తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా సాక్ష్యం చెప్పడానికి వస్తారేమో, ఎవరికి వద్దు, నీ మీద ఆల్రెడీ చాలా పెద్ద బిరుదుంది, ఒక పవిత్రమైన స్త్రీ మీద నువ్వు నిందేస్తావని చెప్పి, ఇది వద్దురా బాబు, నువ్వు ఇది చేయొద్దు, ఇది వాళ్ళకి శిక్ష. తర్వాత అయితే వారు పశ్చాత్తాపం చెంది తమ ప్రవర్తన సరిదిద్దుకుంటే అలాంటి వారిని అల్లాహ్ క్షమిస్తాడు. ఇక్కడ ధార్మిక పండితులు వివరణ ఏం రాసుకొచ్చారంటే, తౌబా చేసుకోవడం అంటే కేవలం నేనేమో ఎవరి భార్య మీద నిందేసేసి అల్లా నన్ను క్షమించల్లా, నేను ఆ అమ్మాయి విషయంలో చాలా తప్పు చేశాను అల్లా బంధించల్లా అంటే తెమల్లో కుదరదు. అబ్బే రోడ్డు మీద అమ్మనా మాటలన్నీ అనేసి లేనిపోని అన్న అమ్మాయి గురించి చెప్పేసి వచ్చే సంబంధాలు రాకుండా ఆపేసి భార్యాభర్తలు సంతోషంగా ఉంటే సంసారం సర్వనాశనం చేసేసి అల్లా నన్ను క్షమించి అల్లా అంటే కుదురుద్దా? కుదరదు. అబ్బే ఏ స్త్రీ గురించి అయితే నింద వేశావో ఆ స్త్రీని క్షమాపణ నేరుగా డైరెక్ట్గా అడగాలి. నన్ను క్షమించు తల్లి, ఇలా నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశా, చాలా పెద్ద పొరపాటు చేశా, నీ మీద నిందలేసా, నన్ను మన్నించని చెప్పి అడిగి అప్పుడు తౌబా. ఇవన్నీ అవసరమా? అసలు మౌనంగా ఉంటే గొడవ వదిలిపోద్ది కదా. అదే ఇది కుదురుండదు. అందుకే నాలుకను కంట్రోల్లో పెట్టుకోమన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. తర్వాత అల్లాహ్ తబారక తఆలా ఏమన్నాడు, ఎవరైనా తమ భార్యలపై అక్రమ సంబంధపు నింద మోపి దానికి స్వయంగా తాము తప్ప మరెవరు సాక్షులు లేని పక్షంలో వారిలో ప్రతి ఒక్కరూ 4 సార్లు అల్లాహ్ మీద ప్రమాణం చేసి తాను చెప్పేది నిజమని పలకాలి. 4 సాక్షులు దొరకలేదు ఈయనకి, ఆవిడేమో చేసింది, క్లియర్గా తెలిసి ఈయనకి. అప్పుడు కూడా ఎలా చేయాలి అల్లాహ్ చెప్పేశాడు. 4 సార్లు అల్లాహ్ మీద ప్రమాణంగా, నా భార్య ఈ అక్రమ సంబంధం పెట్టుకుంది, ఈ తప్పు పని చేసింది, నా కల్లారా నేను చూశాను, 4 సార్లు అల్లాహ్ మీద ప్రమాణం. మళ్ళీ ఆ తర్వాత అల్లాహ్ తబారక తఆలా అన్నాడు, 5వసారి ఒకవేళ తాను చెప్పేది అబద్ధమైతే తనపై అల్లాహ్ శాపం పడుగా కానీ చెప్పాలి. ఒకవేళ నేను చెప్పేది అబద్ధమైతే నా మీద అల్లాహ్ శాపం పడుతుంది. లేదా ఆవిడ తప్పు చేయలేదంటే, ఒకవేళ ఆవిడ తప్పు చేస్తే ఆవిడ మీద శాపం పడుతుంది. నేను అబద్ధం చెప్పాను అనుకోండి 4 సార్లు, నేను నాశనం అయిపోతా. ఒకవేళ ఆవిడి తప్పు చేసింది అనుకోండి, ఆవిడ నాశనం అయిపోతుంది. ఆ తర్వాత అల్లాహ్ తబారక తఆలా అన్నాడు, ఇక ఆ స్త్రీ శిక్ష నుంచి బయటపడే మార్గం ఏమిటంటే ఆమె 4 సార్లు అల్లాహ్ మీద ప్రమాణం చేసి తన భర్త చెప్పేది అబద్ధం అని పలకాలి. మళ్ళీ ఇక్కడ ఈవిడ కూడా ప్రమాణం చేయించాలి. మళ్ళీ ఈవిడ కూడా చెప్పాలి, నేను ఆ తప్పు పని చేయలేదు, అల్లాహ్ మీద ప్రమాణంగా నా భర్త చెప్పేది అబద్ధం. ఏంటంట, నేను ఆ తప్పు పని చేయలేదు, అల్లాహ్ మీద ప్రమాణంగా నా భర్త చెప్పేది అబద్ధం అని చెప్పి 4 సార్లు ఈవిడ చెప్పాలి. మళ్ళీ ఆ తర్వాత అల్లాహ్ తబారక తఆలా అంటున్నాడు ఏమని చెప్పేసి, 5వసారి ఒకవేళ నా భర్త చెప్పేదే నిజమైతే తనపై అల్లాహ్ ఏదైతే చెప్తున్నాడో అది నిజం అనుకోండి, నేను అబద్ధం చెప్తే నా మీద అల్లాహ్ శిక్ష పడాలి. నేను అబద్ధం చెప్తే ఆయన అబద్ధం చెప్తే ఆయన మీద శిక్ష పడాలి, అల్లాహ్ శాపం ఆయన మీద పడాలి. ఆ తర్వాత అల్లాహ్ తబారక తఆలా అంటున్నాడు, అల్లాహ్ అనుగ్రహం ఆయన దయా దాక్షిణ్యాలే గనుక మీపై లేకపోతే మీరు కష్టాలు పాలయ్యేవారు. అల్లాహ్ పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు, వివేకవంతుడు. ఈ పెద్ద అపనిందను కల్పించి తెచ్చినది కూడా మీలోని ఒక వర్గమే. అమ్మాయి శేఖర్ మీద నింద ఎవరేశారు? బయటోళ్ళ. ఏం బయటోళ్ళు వేసారా? బయటోళ్ళు వేయలేదు కదా, మన అనుకున్న వాళ్ళే కదా వేసింది. మన అనుకున్న వాళ్ళే కదా, మన కమ్యూనిటీ కదా, అంటే ఆ రోజుల్లో ముస్లింలే కదా. ఈ మునాఫికులు చేసిన పని ముస్లింలో కూడా వ్యాప్తి చెందేసింది. వాళ్ళలో కూడా కొద్దిమంది అనేశారు. ఒక సందర్భంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే భయం వేసేస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సాబీ గారి దగ్గరికి ఇలా అంటారు, ఏమని, నీకు ఆయిషా గురించి నీ అభిప్రాయం ఏంటని అడుగుతారు.
ఆ సహాబీల దగ్గర ఏం చెప్తారంటే, ఓ దైవ ప్రవక్త, మీ పెళ్ళి, మీ వివాహం ఎవరు చేశారు అని అడుగుతారు. ఏమడుగుతారైనా, ఓ దైవ ప్రవక్త, ఈ వివాహం ఎవరు చేస్తే అయింది? అబూబకర్ గారు, ఉమర్ గారు, ఉస్మాన్ గారు, అలీ గారు, ఉమ్మే రుమాన్ గారు ఎవరో చెప్తే చేసుకోలేదు కదా మీరు. నేరుగా ఎవరు చెప్పారు మీకు? అల్లా ఆజ్ఞ. అల్లా చెప్పాడని చెప్పి మీరు చేసుకున్నారు అమ్మ ఆయిషా గారిని. మరి అల్లా తబారక్ తఆలా మీ విషయంలో అన్యాయం చేస్తాడా? తప్పు నిర్ణయం తీసుకుంటాడా? అన్నాక అల్లాకే నబీకి చాలా ధైర్యం వస్తుంది, చాలా సంతోషం కలుగుతుంది అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక్కడ అల్లా తబారక్ తఆలా అంటున్నాడు ఏమని చెప్పేసి, ఈ పెద్ద అపనిందను కల్పించి తెచ్చింది కూడా మీలోని ఒక వర్గమే, మీరు దీనిని మీ పాలిట కీడుగా భావించకండి, పైగా ఇది మీ కొరకు మేలైనదే. కాకపోతే ఈ వ్యవహారంలో వారిలో ప్రతి ఒక్కరికి వారు సంపాదించిన దాన్ని బట్టి పాపం లభిస్తుంది, మరి వారిలో చాలా పెద్ద పాత్రను పోషించిన వారికి మాత్రం మహాశిక్ష పడుతుంది. ఏంటంట, చాలా ఆయతులు ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే, టైం అయిపోతుంది కాబట్టి విషయం ఏమిటంటే, అపనింద అనేది చాలా భయంకరమైన పాపం. అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారి మీద అంత ఘోరమైన అపనింద పడింది. ఏ ఆడపిల్లైనా ఏ తప్పైనా భరిస్తుంది, ఏ యొక్క నిందైనా భరిస్తుంది. నమాజ్ చేస్తుంది, నమాజ్ చేయట్లేదని చెప్పి నిందేసామనుకోండి, తట్టుకుంటుంది, ఓకే, ఒప్పుకుంటుంది. ఉపవాసాలు ఉంటుంది, ఉపవాసాలు ఉండలేదురా మీ పెళ్ళం అది అని చెప్పి అన్నారనుకోండి, ఒప్పుకుంటుంది, పోలే నేను చేస్తున్నాను, నా అల్లాహ్కి తెలుసు, నాకు తెలుసు అని చెప్పేది సర్దుకుపోద్ది. ఇక్కడ భయంకరమైనటువంటి నింద, నీతో కాకుండా నీ భార్య వేరే వాడితో ఉందరా అని చెప్పేసి నింద, అపనింద, ఆవిడ చేయట్లా. ఆ నింద అలాంటి దేస్తే కొద్దిమంది సూసైడ్ చేసుకున్న అమ్మాయిలు ఉన్నారు, కొద్దిమంది సంసారాలు నాశనం అయిపోయిన ఆడపిల్లలు ఉన్నారు, తగలబెట్టేశారు కొద్దిమంది ఆడవాళ్ళు సంసారాలు. ఇలాగా పెళ్లి కాలేనంతసేపు కొద్దిమంది ఆడవాళ్ళు, నా కొడుకు పెళ్లి జరగాలి, చూడండి సంబంధాలు, చూడండి సంబంధాలు అంటారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు బాగుంటే చచ్చిపోతారు కొంతమంది ఆడవాళ్ళు. కొడుకు కోళ్ళే, ఇంటికి బయట వాళ్ళు కాదు, మళ్ళీ కొడుకు కోళ్ళే బాగుంటే చచ్చిపోతారు కొంతమంది ఆడవాళ్ళు. ఇంత దారుణమైన ఆడవాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. సోదరులారా, పెద్దలారా, అందుకే అల్లా తబారక్ తఆలా క్లియర్ గా చెప్పేశాడు, ఎవరు కూడా నింద వేస్తే సరిపోదు, నలుగురు సాక్ష్యాలను తెచ్చుకోండి, లేదా 4 సార్లు ప్రమాణం చేయండి. ఎవరైతే అబద్ధం చెప్పారో వాళ్ళకి 80 కొరడా దెబ్బలు వాయించండి, వాళ్ళ సాక్ష్యాన్ని మళ్ళీ ఒప్పుకోకండి. ఖురాన్ ఆయతులు వచ్చేసినాయి డైరెక్ట్ గా. వెంటనే అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అబూబకర్ గారు అంటారు, ఆయిషా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి కృతజ్ఞత చెప్పు అంటారు. అమ్మ ఆయిషా అంటారు, నేను ప్రవక్త గారికి ఎందుకు కృతజ్ఞత చెప్పాలి? నా యొక్క విషయంలో అల్లా నేరుగా పంపాడు కదా, అల్లా నేరుగా వచ్చాడు కదా, అల్లా నేరుగా జిబ్రాయిల్ ద్వారా నాకు ఆయతులు పంపించాడు కదా, నేను అల్లాకి కృతజ్ఞత చెప్తానని చెప్పి సజదా చేస్తారు ఆవిడ. సోదరులారా, సోదరీమణులారా, ఏది ఏమైనప్పటికీ అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భార్యలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా మనందరికీ కూడా తల్లులు. అల్లాహ్ ఖురాన్ మజీదులో క్లియర్ గా అంటాడు, విశ్వాసులకు ప్రవక్త భార్యలందరూ తల్లులతో సమానం, తల్లులు. అందుకే ఉమ్ముల్ మోమినీన్ అంటాం మనం, విశ్వాసుల మాతృమూర్తి అంటాం మనం. ముందు అందరూ కూడా మనకి తల్లులు. అందులో అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారి యొక్క ఇంకో గొప్ప విషయం, ఆఖరి విషయం ఇది. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళేటప్పుడు అమ్మ ఆయిషా గారి యొక్క ఒళ్ళో తలపెట్టి చనిపోయారు. అమ్మ ఆయిషా గారి యొక్క ఒళ్ళో తల ఉంది, అల్లాహ్కే నబీ ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ యొక్క పవిత్ర సమాధిని అమ్మ ఆయిషా గారి ఇంట్లోనే నిర్మించడం జరిగింది. అంటే అక్కడే అమ్మ ఆయిషా దగ్గర ఇల్లు ఉండేది, ఆ ఇంట్లోనే పవిత్ర సమాధిని ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులారా, సోదరీమణులారా, ఏది ఏమైనప్పటికీ ఆడవాళ్లతో నా యొక్క విన్నపం ఏమిటంటే, మన ప్రవక్త వారి యొక్క జీవిత చరిత్ర, ప్రవక్త వారి యొక్క భార్యల జీవిత చరిత్ర, ప్రవక్త వారి యొక్క కుమార్తెల యొక్క జీవిత చరిత్ర మనం అవగాహన కలిగి ఉండాలి. ఏ విధంగా అయితే ప్రాపంచిక విషయాలు మనం అవగాహన కలిగి ఉంటున్నామో, అలాగే దీని పరంగా కూడా వాళ్ళ విషయాలు మనం తెలుసుకోవాలి. అల్లాహ్ తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వ ఆఖరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏ సోదరులు అయితే సున్నతులు చదవలేదో ఆ సోదరులు సున్నతులు చదువుకోండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, సోదరీమణులారా, నాకు తెలిసిన ఒక అబ్బాయికి కిడ్నీ ఫెయిల్ అయింది. ఆ అబ్బాయి అప్పులు చేస్తాడు పాపం ట్రీట్మెంట్ కోసం. ఇప్పుడు మా డబ్బులు మాకు అర్జెంటుగా ఎవరా బాబా అని చెప్పి చాలా ఒత్తిడి ఉంది ఆ అబ్బాయి మీద.
ఆ కుర్రోడు ఏదో డ్రైవింగ్ చేసుకొని బతుకుతుంటాడు. ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ. ఆ అబ్బాయి ఫోన్పే నెంబర్ ఇస్తాను, ఎవరైనా సహాయం చేయాలంటే చేయండి దయచేసి. ఒకవేళ సహాయం చేసే శక్తి లేదనుకోండి, దువా చేయండి.